జస్ట్ ఇప్పుడే బండమేళం సినిమా చూడడం జరిగింది. దీన్ని వెనక్కి ముందుకి జరిపి ఇప్పుడు రిలీజ్ చేశారు. పవర్ బాబు నటించిన ఉత్తుత్తి భగత్ సింగ్ సినిమా వస్తుంది. దానికి వచ్చే చిల్లరకి ఎందుకు గండి కొట్టాలి, ఎలాగూ వారం తర్వాత థియేటర్స్లో ఉండదు కదా అని బాబుకి కాస్త గ్యాప్ ఇచ్చి ఈరోజు రిలీజ్ చేశారు. ఇంటర్వ్యూల్లో ఈవెంట్స్లో బాగా ఓవర్ చేశారు. ఓవర్ హైప్ కూడా ఇచ్చారు దీనికి. ఇలా ఓవర్ హైప్ ఇచ్చే సినిమాలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బాబు ఇలా చేసే 3 సార్లు బొక్క పెట్టాడు. ఇక సినిమా ఎలా ఉందంటే ఇదో పాత చింతకాయ తొక్కు, బాగా నూరితే రుచి ఉంటుంది, తేడా వస్తే తినలేం పారేయలేం. ఇది కూడా అంతే. ముందుగా స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్లు బావమరదళ్ళు చిన్నప్పటి నుంచే తెగ ప్రేమించుకుంటారు. ఆ టైంకి నేను బడిపిండి బల్లో ఉండేవాడిని, నిక్కరు కూడా వేసుకోకుండా నిక్కచ్చిగా తిరిగేవాడిని. కానీ వీళ్ళు మాత్రం చాలా గాఢంగా ప్రేమించుకుంటారు. ఇది సినిమాటిక్ లిబర్టీ అని లైట్ తీసుకోవాలా, లేదంటే నా టైం బాగోలేదని బాధపడాలా అర్థం కాక దిక్కులు చూస్తున్నప్పుడే వాళ్ళకి 7 గాడిదల వయసు వస్తుంది. హీరోయిన్ 2 లక్షల పుస్తకాలు సిదిగి 10th క్లాసు స్టేట్ ఫస్ట్ వస్తుంది. హీరోయిన్ ఏమో బ్యాండ్ మేళం బ్యాచ్, ఏలిముద్ర, చదివే రాదు. 2 లక్షల పుస్తకాలు ఎప్పుడు చదువుతాడు, అందుకే ఫెయిల్ అవుతాడు. హీరో ఏ బ్రాసి ఎదవని హీరోయిన్తో తిరగనివ్వడు సాయి కుమార్ అంగుళం. హీరోయిన్ కూడా ఈ దరిద్రుడితో నాకెందుకులే అనుకొని హీరోకి దూరంగా వెళ్ళిపోతుంది. ఎలాగైనా సరే ఒక సాంగ్ చేసి ఫేమస్ అయిపోయి డబ్బులు సంపాదించి హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలని హీరో ఒక మ్యూజిక్ షాప్ పెడతాడు. అదేమో ఓపెనింగ్ రోజే కాలిపోతుంది. అక్కడ ఇంటర్వెల్, అక్కడితో లేచి వెళ్ళిపోతే అంతా బాగుండేది. ఇంకా ఏముందో చూద్దామన్న ఆరాటంతో దిష్టి బొమ్మలాగా అక్కడే కూర్చున్నా. ఫస్ట్ హాఫ్లో కాస్త కామెడీతో అలా లాగించారు. ఓ రేంజ్ కామెడీ కాదు కానీ ఏదో అలా టైంపాస్ అయిపోతుంది, గడిచిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ టైం అంతా రివర్స్లో తిరుగుతుంది. హీరోయిన్కి పెళ్లి సంబంధం సెట్ చేస్తాడు సాయి కుమార్ అంగుళం. పెళ్లి టైంకి హీరోయిన్ ఇంకొకరితో లేచిపోతుంది. హీరో బాగా ఫీల్ అవుతాడు. మనం కూడా ఈ తింగడిదేందిరా ఇలా చేసింది అనుకుంటాం. అంతలోనే వాడు మోసం చేశాడని వెనక్కొచ్చేస్తుంది. హీరో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటారు. ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఊరుకుంటారు, మళ్ళీ ఇద్దరు గోక్కుంటారు. అది అస్సలు భరించలేం మనం. ఇద్దరూ కలిసి తిప్పేసుకుంటున్నావు అని ఒక సాంగ్ చేసి ఫేమస్ అయిపోతారు. ఆ తర్వాత వాడితో ఎందుకు వెళ్ళిపోయావని హీరో బోరున ఏడుస్తాడు. అప్పుడు హీరోయిన్ నీకోసమే ఇదంతా చేసింది, వాడితో లేచిపోతే ఏ ఎదవా కూడా నన్ను పెళ్లి చేసుకోడు అని మా నాన్న నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు, అందుకే ఇలా చేశానని సోది చెప్తుంది. వెంటనే ఇద్దరు కలుసుకుంటారు. సినిమా అయిపోతుంది. ఇక సినిమా ఎలా ఉందంటే చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫే దెంగబెట్టారు. మరీ అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే, అస్సలు కనెక్టే కాలేం. హీరోని పెళ్లి చేసుకోవాలంటే హీరోతోనే వెళ్ళిపోతే పోతుంది కదా, లేదు ఇంకెవరినో తీసుకెళ్ళిపోతేనే ప్రేమ ఉన్నట్టు. సీరియల్స్లో కూడా ఇలాంటి దిక్కుమల్ల కాన్సెప్ట్ పెట్టలేదే, మీకెలా వచ్చింది ఐడియా? కోన వెంకటంగుళం భారీ బిల్డప్లు ఇచ్చాడు. పేరులో కొనాని పెట్టుకున్నాడు కానీ ఆ కొనకి పదును లేదు, ఈ కొనకి పదును లేదు. సినిమా మొత్తంలో రోషన్ యాక్టింగు, ఫస్ట్ హాఫ్లో వచ్చే కొంచెం కామెడీ బాగుంది అంతే. మిగతాదంతా సోదిలో పెద్ద సోది. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది కూడా అస్సామే. నాకైతే నచ్చలేదు, మీకేమైనా నచ్చొచ్చేమో. ఖాళీగా ఉంటే ట్రై చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.